ఇలాంటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గౌరవ మంత్రివర్యులు గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఆర్మడ్ రిజర్వ్ లెడ్ బై శ్రీ డి చంద్రశేఖర్ గారు, RSI డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ చిత్తూరు, WSI PCR చిత్తూరు. 6th platoon NCC. స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో వచ్చిన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా SP గారికి మరియు నగర ప్రముఖులకు, ప్రజలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛా స్వాతంత్రం ప్రసాదించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా మనస్సు మంజరి గడిస్తున్నాం. స్వాతంత్రం అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర రథసారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాజధాని అమరావతి సహా యావత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కృత నిశ్చయంతో సమగ్ర ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పడిన గత 2 సంవత్సరాల కాలంలో మన జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సాధించిన ప్రగతిని మీ ముందుంచేందుకు ఈ సమగ్ర నివేదికను మీతో పంచుకోబోతున్నాను. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు తదితర రంగాలకు ప్రాధాన్యతనిస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారు. గత 2 సంవత్సరాల్లో మనం ఏం చేశాం, ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం చేకూర్చాం, జిల్లాను అభివృద్ధి పదంలో ఏ స్థాయికి తీసుకెళ్లామో ఈ సందర్భంగా ఒక్కొక్కటిగా మీ ముందు ఉంచుతున్నాను. సంజీవని టాటా డిజిటల్ హెల్త్ సెంటర్ ప్రాజెక్ట్. సంజీవని ప్రాజెక్టు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో 1/7/2025 విజయవంతంగా ప్రారంభమై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 23/5/2026 ప్రారంభించబడి ప్రజారోగ్య సేవల రంగంలో సమర్థవంతంగా అందుబాటులో ఉంటూ మరియు ప్రతి పౌరునికి నిరంతర ఆరోగ్య సంరక్షణ అందేలా ఒక వినూత్నమైన సాంకేతిక ఆధారిత మరియు ప్రజా కేంద్రీకృత పరివర్తనకు నాంది పలికింది. ఈ కార్యక్రమం డిజిటలైజేషన్ వ్యవస్థలో ఒక ఆదర్శవంతమైన నమూనాగా నిలుస్తోంది. 1553337 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఆరోగ్య సమాచారం, వైద్య నిపుణుల అపాయింట్మెంట్ సౌకర్యాన్ని అందించాం. ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లకుండానే అవసరమైన ఆరోగ్య సమాచారం, అపాయింట్మెంట్ బుకింగ్, కౌన్సిలింగ్, ఫాలోఅప్ సేవలు, అపాయింట్మెంట్ మరియు మెడిసిన్ గుర్తింపులు వంటి సేవలను పొందేలా మీ వెంట ఉండే ఆరోగ్య సంరక్షణ విధానాన్ని సంజీవని ప్రాజెక్టు ద్వారా అమలు చేస్తున్నాం. సంజీవని ప్రాజెక్టు ద్వారా 1,65,361 అపాయింట్మెంట్ కాల్స్ నిర్వహించి 85,212 కాల్స్ విజయవంతంగా సేవలు అందించారు. ప్రజల నుంచి సంజీవనికి 22,078 కాల్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 2,31,052 మంది ప్రత్యక్ష లబ్ధిదారులు సంజీవని డీటెయిల్స్ ఆరోగ్య సేవలను అందించారు. ఈ డిజిటల్ ఆరోగ్య సేవల ద్వారా ఇప్పటి వరకు 10,34,228 మంది ప్రజలను ఆభా ధృవీకరణతో ఆరోగ్య సేవల పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సాంకేతికతను ప్రజారోగ్య వ్యవస్థ అనుసంధానం చేసి అవసరమైన వారికి సకాలంలో వైద్య సహాయం అందేలా డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేశారు. డిజిటల్ సాంకేతికతను ప్రజల ఆరోగ్యంతో అనుసంధానం చేస్తూ ఆరోగ్యవంతమైన, సుస్థిరమైన మరియు అభివృద్ధి చెందుతున్న స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నిర్మాణంలో ప్రాజెక్టు సంజీవని కీలక పాత్ర పోషిస్తుంది.
डॉक्टर श्रीमान सम्मान कार्ड समाप्त हुआ, निष्पादन करने की आज्ञा प्रदान करें। District Government Reserve Chittoor, assisted by C.B. Ganadhar Garu, ARSI. Second platoon Government Reserve led by C.B. Chandrasekhar Garu, RSI District Government Reserve Chittoor, assisted by Sri S. Chand Basha Garu. Third platoon Civil Men led by Sri P. Mahesh Babu Garu, SI of Police Vihar Chittoor, assisted by Sri 8th platoon Bharat Scouts and Guides Boys Chiranjeevi E. Mohan Babu, assisted by Chiranjeevi S. Praveen Kumar. 9th platoon Bharat Scouts and Guides Girls led by Kumari B. Radhika KGBV Baredupalli, assisted by Kumari P. Sindhu KGBV Gangavaram. Jilla Police Shaka NCC alage Scouts and శకటాల వరుస క్రమం చెప్పుకున్నామండి. ఎండోమెంట్, డ్రామా, అగ్రికల్చర్, హౌసింగ్, డిఎం అండ్ హెచ్ఓ, ఏపీ సమగ్ర శిక్ష అండ్ విద్యాశాఖ. పెట్రోలింగ్ వాహనాలు ప్రధాన రహదారుల్లో పెరుగుతున్న ట్రాఫిక్ ను సమర్థవంతంగా నియంత్రించడం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తిన వెంటనే అక్కడికి చేరుకొని అంతరాయాలను తొలగించడం. వేగవంతమైన స్పందన, సమర్థవంతమైన ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు తక్షణ సహాయం అనే లక్ష్యంతో ఈ పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం. తర్వాత బెస్ట్ జీ, వీటిని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ మరియు బి పేద కుటుంబాలకు స్వయం ఉపాధికి జీవనోపాధిని సమకూర్చడంలో ప్రభుత్వ భవనాలకు కాంపౌండ్ వాల్ మొదలైనవి ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటుగా గ్రామాల్లో నీటి సంరక్షణ, నేల సంరక్షణ మరియు చెట్లు నాటే కార్యక్రమాలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏర్పాటు చేసినటువంటి శకటం మన ముందు సాగుతోంది. తర్వాత మన ముందుకు రాబోతోంది వ్యవసాయలే ముత్తు అనే నినాదంతో ముందుకు సాగుతున్నది వ్యవసాయ శాఖ శకటం. ప్రస్తుత ఎన్నో పరిస్థితుల ప్రభావంతో జూన్, జూలై మాసాల్లో -52.7% లోటు వర్షపాతం నమోదైంది. వర్షాధార పంటల సాగుకు ప్రధానమైన జూన్, జూలై మాసాల్లో -52.7% వర్షపాతం తక్కువగా నమోదైనందున మరియు ఈ పంటల యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ చక్కటి ఎద్దుల బండితో మన ముందు ప్రదర్శితమవుతూ వ్యవసాయ శాఖ శకటం ముందుకు సాగుతోంది. గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం. మరొకసారి జై జవాన్ జై కిసాన్ అందాం. గృహ నిర్మాణ శకటము వ్యవసాయ శకటం ముందుకెళ్తూ ఉంది. గృహ నిర్మాణ శాఖ శకటం రెడీగా రావడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ 5,000 రూపాయలు అదనంగా మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో 5,810 మంది లబ్ధిదారులు 14.9 కోట్ల 19, 12 మరియు యూడిఏ 318 మొత్తం 2,230 గృహములు జిల్లాకు మంజూరు చేయడం అనేది ఈ పథకం కింద యూఎల్బి పరిధిలో ఒక్కొక్క 8-9 లక్షలు మంజూరు చేయడం అనేది ఇప్పటి వరకు 1,433 గృహములు వివిధ దశల్లో నిర్మాణంలో జరుగుతున్నది. ప్రతిష్టాత్మక కార్యక్రమమే ప్రాజెక్ట్ సంజీవని. ఇది కూడా ఆరోగ్య శాఖ తరఫున సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు. ఆరోగ్యమే మహాభాగ్యం, మీ చేతిలో మీ ఆరోగ్యం అనే లక్ష్యంతో ప్రతి పౌరునికి నాణ్యమైన సమగ్ర మరియు డిజిటల్ ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులో తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. డిజిటల్ సాంకేతికను ప్రజల ఆరోగ్యంతో అనుసంధానం చేస్తూ ఆరోగ్యవంతమైన, సుస్థిరమైన మరియు అభివృద్ధి చెందుతున్న స్వర్ణాంధ్రప్రదేశ్ 200 అలాగే 104, 108 వాహనాలు కూడా ప్రజలను ఆపత్కర పరిస్థితుల్లో కాపాడంలో ఎంతో ఒక గొప్ప
సేవ చేస్తున్నాయి. వాటి యొక్క విలువ కట్టలేనిదిగా గుర్తు చేసుకుంటూ లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ ఏబిసిడి నుండి ఏఐ వరకు క్వాంటమ్ వాలీ వరకు 35 పిఎంసి పాఠశాలలకు మొత్తం 124.82 లక్షల గ్రాంట్లు మంజూరు చేయడం జరిగింది. విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించినటువంటి అద్భుతమైనటువంటి శకటం మన ముందు సాగిపోతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారి కృషికి అభినందనలు తెలియజేయాల్సిందిగా ఆహుతులను తదుపరి డాగ్ హిందూ పిఏబి గారికి పుష్పగుచ్చంతో ఈ డాగ్ పేరు హిందూ. సుమారుగా 4 సంవత్సరాల సర్వీస్లో ఉంది. ట్రైనింగ్లో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా తరఫున గోల్డ్ మెడల్ కూడా పుట్టింది. ఎవరైనా ఆహార పదార్థాలు కానీ బిస్కెట్స్ కానీ విషపూరిత ఆహార పదార్థాలు కానీ కలిపి పెట్టినా కూడా అది తీసుకో. ఓన్లీ కమాండ్ పైన మాత్రమే అవి పనిచేస్తాయని నిరూపించడానికి చేస్తున్నాం. కమాండ్ పేరుంది, హ్యాండ్ యొక్క కమాండ్ పైన అవి పనిచేస్తాయి నిరూపించడానికి డెమో చేశాము. ఇప్పుడు హ్యాండ్ తీసుకున్నారు, పెడిగిరి తీసుకున్నారు. మళ్ళీ కమాండ్ చెప్పిన తర్వాత చూడండి. రిఫ్యూజల్ ఫుడ్ ఓవర్. ఇప్పుడు తింటున్నాయి చూడండి. శిక్షకులకు అందరికీ కూడా గట్టిగా చప్పట్లతో మన కరతాళ ధ్వనుల్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మరి